మినీ వ్లాగ్. మార్నింగ్ లేవగానే ఆఫీస్ అటెండ్ అయ్యాను. ఇంకా కాసేపు పోహా తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్‌కి మామ్ ఎగ్ కర్రీ చేశారంటే అది కూడా ఏసేసాను. చలి ఒక పక్కన చంపేస్తుంది. మా చెల్లేమో కేఎఫ్‌సీకెళ్దామని చంపేస్తుంది. రెండిటి బాధ తట్టుకోలేక మొత్తానికైతే కేఎఫ్‌సీకి స్టార్ట్ అయిపోయాను. ఇంకా వెళ్లి చూస్తే వెన్స్‌డే ఏమో ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. చాలా వెయిటింగ్ టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా అలా కాదని చెప్పి పక్కనే ఉన్న 35 బజార్‌కైతే ఎళ్లి కొంచెం షాపింగ్ చేశాము. ఈ బజార్‌కొస్తే రూ. 10, రూ. 20 కదా అని ఫ్యూచర్‌లో అవసరం అవుతాయేమో అని తీసుకునే వస్తువులే చాలా ఉంటాయి. మొత్తానికైతే మళ్ళీ కేఎఫ్‌సీకెళ్ళి మేము ఆర్డర్ చేసుకున్న బకెట్ అయితే ఇంటికి తెచ్చుకున్నాము. దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను, అలాగే ట్యాగ్ చేశాను. ఎంతమంది కేఎఫ్సీ అంటే ఇష్టం? నాకైతే పెద్దగా నచ్చదు. మా చెల్లి బాగా ఇష్టంగా తింటది. నేను తిన్న 2 స్ట్రిప్స్కే నాకు అస్సలు సెట్ అవ్వలేదు. ఇంటికి వచ్చేసరికి చలికి ఫేస్ అయితే ఐస్ అయిపోయింది. మొత్తానికి న్యూ ఇయర్ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇంతకీ 2024లో హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్ ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.